హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనము మెట్ల దగ్గరైనా, లేకపోతే ర్యాంప్ల పైన, లేకపోతే పెద్ద పెద్ద ముగ్గులు వేసినప్పుడైనా ఆ ముగ్గు చుట్టూరా వేసుకునేటట్టయితే సైడ్ బార్డర్లు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సైడ్ బార్డర్లు అయితే చాలా చక్కగా నిండుగా చాలా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే వీడియో మొదటిసారి మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా నేను ఫస్ట్ 2 గీతలు అయితే గీసుకున్నాను. గీసుకొని దాని కిందనైతే ఇట్లా వంపుగా ఇట్లా గీసుకున్నాను ఫ్రెండ్స్. గీసుకున్న దాంట్లో ఒకటి ఇసిపెట్టి ఒకటి రౌండ్గా ఇలాగ సర్కిల్లాగా గీసుకొని దాని సైడ్ నుంచి లీఫుల్లాగా అయితే గీసుకొని ఇలా డిజైన్ లాగా అయితే వేసాను ఫ్రెండ్స్. ఇదే విధముగా ఇట్లా 3 దగ్గరలో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా డిజైన్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాము. ఇలా ఈ సైడు డిజైన్లు అనేది చాలా చక్కగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. మెట్ల పైన కూడా ఓపిక ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ర్యాంప్ల పైన కూడా ఇట్లా వేసుకొని కింద ముగ్గు వేసుకుంటే చాలా చక్కగా కనిపిస్తుంటుంది. ఇలా ఇంకా మధ్యలో ఒక చుక్క అయితే పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఈ విధంగా వేసేసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 దగ్గరలో ఇలా వేసి 2 దగ్గరలో అయితే ఇట్లా వేయాలి. ఇలా వేయడం వల్ల ముగ్గు అనేది ఈ డిజైన్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా మొత్తం మనం ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివర్లోనైతే ఇట్లా 2 తీగల్లాగా చివరికి రౌండ్గా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇంకొకటి ఇట్లా లీఫ్ లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లీఫ్ లాగా గీసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది చాలా వెరైటీగా కనిపిస్తుంది. ఆ లీఫ్లో ఇంకో గీత గీసి చివరిగా చుక్క అయితే పెట్టుకొని చిన్న చిన్న గీతలు అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూస్తుండగానే ఈ సైడ్ డిజైన్ అయితే మనము వేసేసుకున్నాము. చూడడానికి ఎంతో బాగుంది. మీరు కూడా ఈ సైడ్ బార్డరు కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత పైన చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలానే గీయండి. 2 గీతలు అయితే గీసాం కదా, ఆ గీత పైన ఇట్లా వంకలుగా అయితే ఫస్ట్ ఒకసారి అయితే గీసుకోవాలి. దాంట్లో నుంచి ఇంకోసారి వంకలుగా గీసుకున్నామంటే మనకు వెరైటీగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఈ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఫ్లవర్ లాగా గీసిన దగ్గర ఒక చుక్క పెట్టి కింద ఒక గీత అయితే గీసుకోవాలి. అలా గీసుకోవడం వల్ల ఆ సైడ్ బార్డర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఇంకొక సైడ్ బార్డర్ అయితే గీసుకుందాము. దానికి కూడా ముందుగాల 2 గీతలు అయితే ఇట్లా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనము ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా వంపుగా తీసుకొని చివర్లు ఇట్లా రౌండ్గా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చివరి నుంచి లీఫ్ లాగా గీసుకోవాలి 2 వైపులా. గీసుకున్న తర్వాత ఈ పైనుంచి అయితే ఇట్లా తీగలాగా వచ్చినట్టయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకున్న తర్వాత ఈ కింద అయితే లోటస్ అయితే గీసుకోవాలి. లోటస్ లాగా చిన్నగా మంచిగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇట్లా లోటస్ ముగ్గులు వేసినప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అయితే ఇలాంటి సైడ్ డిజైన్ వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. లేదా గడప దగ్గర మనము మంచిగా శుక్ర మంగళవారాలలో ఇలాంటి సైడ్ బార్డర్ వేసుకున్న చాలా చక్కగా ఉంటుంది. గడప పొడుగుతా చక్కగా మనం గీసుకోవచ్చు. ఇట్లా గీసుకున్న తర్వాత దీని కింద చిన్న ముగ్గు వేసుకున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇట్లా లోటస్ లాగా అయితే వేసేసుకున్నాం కదా, ఇక ఈ చివర ఆ చివరనేమో అటు
ఒక దిక్కు ఇటు ఒక దిక్కు అయితే ఇలా గీసుకోవాలి. గీసుకోవడం వల్ల మనకు ఈ డిజైన్ అనేది వెరైటీగా కనిపిస్తుంది. మీరు సేమ్ అండిగా లోటసే గీసుకోవాలి. మీరైతే గడప దగ్గర ఇట్లా పొడుగుతా ఫస్ట్ గడప ఎంత దూరం ఉందో అంత దూరం ఇలా మనము ఎదురుగా వేసుకొని దీని కింద చిన్న ముగ్గు వేసుకొని ఆ చిన్న ముగ్గు చుట్టూరా చిన్న చిన్న సైడ్ డిజైన్లు గీసుకుంటే ఎంతో చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటివి వేసినప్పుడైతే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద ముగ్గులు వేసి టైం వేస్ట్ చేసే కంటే ఇలాంటివి వేసుకొని టైం సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ చూడడానికి చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా రివర్స్లోనైతే ఫస్ట్ సీదా అయితే వేసుకున్నాం, తర్వాత ఇట్లా రివర్స్ అయితే గీసుకొని ఇక్కడ కూడా చిన్నగా లోటస్లో వేసుకోవడం వల్ల ఎంత మంచిగానైతే కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీరైతే మొదటి నుంచి చివరి వరకు వీడియోనైతే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఈ లోటస్ల దగ్గరనైతే ఇలా రెండు రెండు చుక్కలు పెట్టి చివరగా ఒక గీత అయితే గీసుకుంటున్నాను. ఇలా గీసుకోవడం వల్ల ఈ డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ చివరనైతే ఒక డ్రాప్ లాగా అయితే గీసుకున్నాను. అలా డ్రాప్ లాగా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపించింది. ఈ రెండు గీతల పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గానైతే గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇప్పుడు అందులో ఇంకొకసారి అయితే రౌండ్గా అయితే గీసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా గీస్తున్నానో. మీరు ఇంకేదైనా డిజైన్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. ఇదే డిజైన్ వేయాలని అయితే ఏం లేదండి. ఈ మధ్యలోనైతే ఇట్లా ముగ్గు పిండితోనైతే కలర్ లాగా అయితే వేసేసుకోవాలి. ఈ రౌండ్గా గీసిన దాంట్లో మధ్యలోనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీతలు అయితే గీసుకోవడం వల్ల డిజైన్ అనేది మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఈ అందమైన సైడ్ బార్డర్లు ఫస్ట్ నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.